మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలంలో వరదలో కొట్టుకుపోయిన యాదయ్య అనే ఆటో కార్మికుడి ఆచూకీ ఇంకా లభించలేదు. 3 రోజులైనా యాదయ్య ఆచూకీ లభ్యం కాకపోవడంపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలో చిక్కుకున్న వెంటనే ప్రభుత్వం స్పందించుంటే ప్రాణాలతో బయటపడేవాడని చెబుతున్నారు. ఈ ఘటన జరిగి 3 రోజులవుతున్నా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి తమను సంప్రదించకపోవడాన్ని ఖండిస్తున్నారు. యాదయ్యను చివరి చూపు చూసుకునే అవకాశమైన కల్పించాలని వారు కోరుతున్నారు. ఇక యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివినా రెడ్డి అందిస్తారు. హవేలీ గణపురం మండలం రాజపేటకు సంబంధించిన ఇద్దరు గల్లంతై మొన్న చనిపోయారు. చనిపోయిన డెడ్ బాడీలు వెలికి తీయడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. నిన్న సత్యము డెడ్ బాడీ దొరికినప్పటికీ ఇంకా యాదగౌడ్ డెడ్ బాడీ ఇంకా దొరకకపోవడం కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా నిద్రలన్నీ మానేసి ఎప్పుడు మా యాదగౌడ్ డెడ్ బాడీ దొరుకుతుంది, అంత్యక్రియలు చేసుకుంటాము, మా కుటుంబ సభ్యులు చూసుకుంటాము, చివరిసారిగా చూసుకొని మేము కనీసం చూసుకొని నోచుకోవడానికి లేదా అని కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు అసలు ఎట్లా జరిగింది, దీనికి కారణం ఏంది అసలు? మొన్న స్కూల్లో హాస్టల్లో పిల్ల ఉన్నదని తోలుకొస్తామని పండుగ రోజు అని వెళ్ళారు. అకస్మాత్తుగా బ్రిడ్జ్ మీదకి రాగానే ఎగ్దాం నీళ్ళు వాటర్ ఎక్కువైనాయి. ఆటో కొట్టుకపోయినా సరే ఆయన టాంబం పట్టుకోరు. టాంబం పోలు కూలినప్పుడు ఆయన గల్లంతా అయ్యారు. అప్పటికి హెలికాప్టర్ వస్తుంటే బతుకురు. అప్పటికి ఆ సహకారం కాలేదు, వాళ్ళకి అది కాలేదు. అధికారులను అడిగారా మరి? ఏమైనా పోలీసు వాళ్ళకో లేకపోతే ఎంఆర్ఓకో రెవెన్యూలకో చెప్పారు. ఏమన్నారు వాళ్ళు? పంపిస్తున్నాం అని అన్నారు. తొందరగా యాక్షన్ తీసుకోమని చెప్పినాం, తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ రాగానే నాగపురం బ్రిడ్జి దిగిపోయింది అన్నారు. అక్కడికి వచ్చే వరకు గల్లంతా అయ్యారు. ఏదన్నా పిల్లలకు చిన్నగా ఏదైనా సహకారం చేస్తే గవర్నమెంట్ ఏదన్నా వాళ్ళకి అది అవుతుంది. ఆటో నడిపించుకొని బతికిండు. అట్లా ఎంతమంది పిల్లలు ఉంటారు? ముగ్గురు. ఒక ఆయన 8 సంవత్సరాలు ఉంటాడు, ఒక ఆయన 6 సంవత్సరాలు ఉంటాడు, ఒక ఆయన 3 సంవత్సరాలు ఉంటాడు. ఇక ఎవరైనా వస్తారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకా వస్తారు పోతారు. కలెక్టర్ వచ్చిండు కానీ వస్తుండు కానీ వెళ్ళిపోతుండు. ఎవరు కూడా అక్కడ వచ్చి మరి ఏంది పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అనేది కూడా అడగలేరు. ఇవాళ కూడా ఏం తెలుసుకోలేరు. ఏం చేద్దాము, వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామా మరి ఏంది అనేది కూడా గవర్నమెంట్ అనేది ఇవాళ కూడా ఏమి చెప్పలేదు. కేవలం ఆటో నడుపుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. వాళ్ళకి ఏమైనా చేయాలని మీరు అడిగారు? మేము చెప్పినాము. ఆ రోజు కూడా 12 గంటలకైనా వాడిపోతే 12 గంటలకు 100 ఫోన్ చేసినాము. మేము ఎస్పీ మాట్లాడుతున్నాం, డిఎస్పీ మాట్లాడుతున్నాము. హెలికాప్టర్ పంపాను సార్. వాళ్ళు వాటర్ ఉండి కూడా చేతులు చూపిస్తారు, కాపాడండి చేతులు చూపిస్తారు. అయినా కాపాడలేకపోయారు. మేము ఎంత చేసినా అప్పటికి కూడా మాకు ప్రయత్నం వస్తూ చేసినాము కానీ కాలేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి మా దగ్గరకు వచ్చి మీకు ఉన్నామని ఇంతవరకు మా దగ్గర ఎవ్వరు రాలేరు. అది ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఇంతవరకు వచ్చి మరి ఏమైంది మీ బాబు ఎట్లెట్లున్నారు కూడా ఎవ్వరు అడగలేరు మమ్మల్ని. వాళ్ళు చిన్న పిల్లలు సార్. ఒక 2 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు. అయినా కానీ పిల్లలకు 3 రోజులు చల్లం లేదు, ఛాయ్ లేదు, ఏది లేదు. వాళ్ళు ఎట్లా ఉంటారు? ఏం రా మీ బాప ఎడిపోయినా అంటే మా బాప వస్తాడే చెట్టు మీద ఎక్కినని చెప్తాడు. అలా పెద్ద కొడుకు నడితే పెద్ద కొడుకు నాకు తెలియదు సార్ మీ బాప ఏంటంటే అంటే మా బాబు చెట్టు మీద ఉన్నట్టు వస్తాడే అని చెప్తాడు. కానీ ఇంతవరకు మనకి ఏ గవర్నమెంట్ అధికారి కూడా మనకి రాలేదు. వచ్చి మరి ఎట్లా అయిందని కూడా చెప్పలేరు. ఓకే, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు సార్? వాళ్ళకి ఏమైనా సాయం చేయాలి. కుటుంబానికి చిన్నపిల్లలు వాళ్ళని అలా ఆటో నడిపించుకొని బతికేవాడు. అందుకే మనం సాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇవరకు వచ్చి అడగలేరు. చిన్నపిల్లలు వాళ్ళకి మనం సాయం చేయాలి ప్రభుత్వం నుంచి అని కోరుతున్నాం సార్. ఇప్పుడు వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళైతే చేస్తున్నారు, వెతుకుతున్నారు, దొరుకుతారని చెప్తారు. ఈ వెదర్ తోటి 36 అవర్స్ పడుతుందని చెప్తారు. ఇంకా వెతుకుతారు. కొంచెం మాకు ఆ బాడీ అయినా దొరికితే మేము కొంచెం బాగుంటుందని మా కుటుంబాలకు కూడా అని అనుకుంటున్నాం. వాళ్ళ ఈ ఖచ్చితంగా ఇలా ఎవరిని కల్పించినా కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆటో నమ్ముకొని ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి అకస్మాత్తుగా స్తంభం పైకి ఎక్కి స్తంభం పైనే చాలా కింద పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రభుత్వం స్పందించి ఉంటే ఆనాడే ప్రాణాలతో బతికేవారు. చివరి చూపు చూద్దామన్న డెడ్ బాడీ కూడా వెతికి తీయడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. కుటుంబానికి అండగా ఉండాల్సిన అతనే వాళ్ళ పెద్ద దిక్కే కోల్పోవడంతో ఆ కుటుంబం అంతా కూడి వాళ్ళ అనాథగా మారిపోయింది. ఆ కుటుంబానికి ఏదో ఒక సహాయం చేసి ప్రభుత్వం వారికి అన్ని విధాలు ఆడుకొని అండగా నిలవాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా వారి దగ్గరకు వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదు. కనుక ఇప్పటికీ ఆ పిల్లలకు మా తండ్రి వస్తాడని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న తీరుని ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని అన్ని విధాలు అండగా ఉండాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి, ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.